హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లి శెట్టి వేణుక ఆఫీషియల్. ఏంటి ఇంతమంది క్రౌడ్ ఉన్నారు, నేనేదో పుణ్యక్షేత్రానికి వెళ్ళా అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నేనైతే మన హైదరాబాద్లో ఉన్న చోర్ బజార్, అదే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసాను. ఇదేంటి వీడియోలో ఏమో మైక్ కనిపిస్తుంది కానీ వాయిస్ ఓవర్ ఇస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఆ రోజు మాట్లాడేశాను మైక్లో, కానీ అప్లోడ్ చేసే టైంకి ఎందుకో వాయిస్ ఓవర్ ఇద్దాంలే అనిపించింది. సో వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, అదంతా మ్యూట్ చేసేసి. నేను ఈ ప్లేస్కి వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకొని చాలా మంత్సే అయిపోతుంది, కానీ ఎందుకో అప్లోడ్ చేయలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేసేస్తున్నా. నేను జనరల్గా ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని అనమాట, ఏంటి స్ట్రీట్ షాపింగ్ అంటే అమ్మాయిలకే ఉంటుందా, అసలు అబ్బాయిలకి ఎప్పుడు స్ట్రీట్ షాపింగ్ ఉండదా అని చెప్పి. కానీ ఎర్రగడ్డ వచ్చాక అర్థమైంది అబ్బాయిలకు కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందని. ఎందుకంటే ఇది మొత్తం 98% మొత్తం అబ్బాయిలకు కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడ దొరికేస్తుంది. మిగతా ఏదో 1-2% ఇంక అందరికీ అవైలబుల్గా ఉండే దొరుకుతాయి. రాగానే ఇక్కడ జాకెట్స్ చూసాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా స్టైల్ చేయొచ్చు. ఇంకా 150 నుంచి 500 వరకు ప్రైస్ రేంజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్, ఏదైనా కానీ 150 రూపీసే అంట. మీరు ఇందులో ఏ బ్యాగ్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా 150 అంట. లైక్ అందరూ వాడకపోయినా కొంచెం పెద్దవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అయినా ఈ రోజుల్లో 100కి 150కి ఏమొస్తుంది చెప్పండి, ఏదొస్తే అది తీసేసుకోవాలి. ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. బ్యాగ్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, పర్లేదు, కొనేయచ్చు. ఇంక అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఈ బ్రాంజ్ ఐటమ్స్ కనిపించాయి. ఇవైతే మొత్తం పూజా సామాగ్రి అనమాట. చాలా బరువున్నాయి. నేను కాస్ట్ అయితే అడగలేదు, కానీ ఒక్కొక్కటి వెయిట్ చూసాను. కొన్ని చాలా బరువున్నాయి. మేబీ ఒరిజినల్గా కొత్తవి కొనుక్కోవాలంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. ఇక్కడైతే కొంచెం తక్కువ చెప్తారు. అండ్ పూజకి ఎలాంటి ఐటమ్స్ కావాలో, లైక్ హారతి ఇచ్చే ప్లేట్స్ దగ్గర నుంచి దేవుళ్ళ విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి. నేను పట్టుకున్న ఈ సరస్వతీదేవి విగ్రహం అయితే చాలా వెయిట్ ఉంది. నేను జస్ట్ ఏదో లైట్ వెయిట్ ఉంటుందని పట్టుకున్నాను, కానీ చాలా వెయిట్ ఉంది. అండ్ కాస్ట్ కూడా మేబీ 2000 అలా చెప్పారనుకుంటా. నాకు సరిగ్గా ప్రైస్ రేంజ్ అయితే గుర్తులేదు. తర్వాత ఇంకా ఈ మినీ టేబుల్స్ అయితే చూసాను. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది. లైక్ ల్యాప్టాప్ టేబుల్స్, లేదా పిల్లలు హోంవర్క్ చేసుకోవడానికి. అండ్ దీని మీద రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ మిర్రర్స్, ఇవే హైలైట్ అనమాట. మేము రూమ్లోకి తీసుకుందాం అనుకున్నాం, కానీ ఫిక్స్ చేయడానికి కష్టం అని చెప్పి తీసుకోలేదు. అసలు ఇక్కడ దొరకని ఐటమే లేదండి బాబు. అసలు ప్రతీది ఇక్కడ దొరికేస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ సెకండ్ హ్యాండ్స్ అనమాట. లైక్ బ్యాచిలర్స్ ఎవరైనా హౌస్కి షిఫ్ట్ అవ్వాలి ఫ్లాట్కి రూమ్ నుంచి అనుకుంటే ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. లైక్ అన్నీ కొత్తగా కొనుక్కుంటే రూమ్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళకి అప్పుడే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ కదా. సో మీరు ఇక్కడికి వచ్చి కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. అసలు ఇక్కడ మీకు కావాల్సిన ప్రతీది దొరుకుతుంది. యాక్సెసరీస్ నుంచి ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అండ్ ప్రతీది ఏదైనా దొరికేస్తుంది అనమాట ఇక్కడే. అండ్ ఇక్కడ నేను చూసి కూడా మెయిన్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా ఇక్కడ దొరికేస్తుంది చాలా చాలా తక్కువ ప్రైస్లో. ఎందుకంటే ఇవన్నీ మరి కొట్టేసినాయో సెకండ్ హ్యాండ్సో ఎక్కడి నుంచో తెలియదు, కానీ అన్నీ చాలా తక్కువకి అమ్ముతారు. ఇది ఛార్జర్స్ అయితే 150-100 రూపీస్ దగ్గర నుంచి చెప్తున్నారు. కొన్ని అయితే 70 రూపీస్కి కూడా బార్గెన్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు చాలామంది. ఇదైతే మెయిన్ సండే రోజు మార్నింగే ఓపెనింగ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ తిరగాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూసారా, సీసీ క్యామ్లు కూడా అమ్మేస్తున్నారు అనమాట సెకండ్ హ్యాండ్లో. అసలు సీసీ క్యామ్స్ పెట్టిందే దొంగలించకుండా ఉండడానికి, అలాంటి వీటిని దొబ్బేసి. అండ్ ఇక్కడ క్యూట్ స్టఫ్ కూడా ఉంది. ఈ మినీ కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ తీసుకొని ఏం చేసుకుంటాంలే అని చెప్పి ప్రైస్ అడిగి అక్కడే పెట్టేశాను. 200కో 300కో ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఐఫోన్ అయితే జస్ట్ 350 ఎంత చెప్పారండి బాబు. నేనైతే షాక్ అసలు. 300 నుంచి 3000 ప్రైస్ రేంజ్లో మనకి చాలా ఐఫోన్లు కొనేసుకోవచ్చు. అండ్ నేనైతే షాక్ అయ్యాను. ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు ఈ యాక్సెసరీస్లో పెట్టేసి. నాకేంటో అస్సలు అర్థం కాలేదు. ఇంక ఇక్కడ రిమోట్స్, ప్లగ్ బోర్డ్స్, ఏం కావాలంటే అవి, చిన్న మౌస్, ల్యాప్టాప్స్, హెడ్సెట్స్ ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందనమాట. మీకు ఏం కావాలంటే అది వచ్చి చూసుకోండి. ఎంతవరకు వర్క్ అవుతాయో లేదో అని చెప్పి మనం కూడా ఏం చెప్పలేము. కావాలంటే ఒక ట్రై ఇచ్చుకోవచ్చు అంతే. అండ్ నాకు తిరిగి తిరిగి నీరసం కూడా వచ్చేసింది. ఇంకా పక్కనే కోకోనట్ వాటర్ ఉంటే ఒక కోకోనట్ అయితే తాగేశాను. జనరల్గా ఎక్కువ మంది ఉంటే నాకు అసలు చాలా సఫికేటింగ్గా అనిపిస్తుంది అనమాట. ఏమన్నా స్ట్రీట్ షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు. ఇక్కడ కొంచెం తక్కువ మందే ఉంటారులే, నార్మల్ స్ట్రీట్ షాపింగ్ లాగే అనుకుని వచ్చాను, కానీ అస్సలు కాదు. ఎంతమంది అంటే చాలామంది, అసలు నడవడానికి కూడా స్పేస్ లేనంత మంది ఉన్నారు. ఇంక ఇక్కడ పార్కింగ్ కూడా ఏమి ఉండదనమాట. ఒకవేళ మీరు బైక్స్ మీద అలా వస్తే అండ్ మీరు ఏదన్నా ప్లేస్ చూసుకొని అక్కడే బండి పెట్టేసుకోవాలి. ఇంకా ఏమన్నా థింగ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా పోతాయి. హెల్మెట్స్ అలాంటివి ఏమి మీరు బండికి పెట్టి అలా వదిలేయొద్దు. అసలు ముందు ప్లేస్ ఉండదు అలా పార్క్ చేసుకోవడానికి. ఒకవేళ మీకు దొరికి అక్కడ పార్క్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ థింగ్స్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి.
నార్మల్‌గా ఇంట్లోకి కావాల్సిన హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, మామూలుగా గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్ ఇవే అమ్ముతారేమో అనుకున్నాను. కానీ నాకిక్కడికొచ్చాక తెలిసిందేంటంటే, ఇక్కడ పావురాలు, చిలుకలు, పిల్లులు, కుక్కలు ఇలా చాలా రకాలున్నాయి. ఈవెన్ కోళ్ళు కూడా అమ్మేస్తున్నారు. నాకస్సలు తెలీదనమాట. ఇక్కడికొచ్చాకే నాకు తెలిసింది. అండ్ ఈ కుక్కలు ఇవన్నీ ఒరిజినల్ బ్రీడో లేదో నాకు తెలీదు కానీ, చూడ్డానికైతే ప్రతి ఒక్కటి చాలా చాలా క్యూట్ ఉంది. ఇంకా ఈ పిల్లి చూసారా అసలు స్నో వైట్‌లా ఉంది చూడ్డానికి. నాకైతే చాలా నచ్చింది. ఇంకలా కొంసేపు దాంతో ఆడుకొని కొంచెం ముందుకెళ్తే నాకు ర్యాబిట్స్ కనిపించాయనమాట. నేనెప్పుడు వైట్ కలర్‌లో ఉండే ర్యాబిట్సే చూసాను కానీ, ఈ బ్రౌనిష్ కలర్‌లో ఉన్న ర్యాబిట్స్‌ని అస్సలు చూడలేదు. పాపం కేజ్ లోపలుండి బిక్కు బిక్కుమంటూ బయటికి చూస్తున్నాయి. చాలా క్యూట్‌గా అనిపించాయి. ఫైనల్‌గా ఇదనమాట సంగతి. నేనైతే ఈ ఎర్రగడ్డనైతే చూసేసాను. మీరెవరైనా హైదరాబాద్‌లో ఉండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే కొత్త వాటి మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేక ఎలక్ట్రానిక్స్ కానీ, యాక్సెసరీస్ కానీ కొనుక్కోవాలంటే కంపల్సరీగా ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయండి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా క్రౌడ్ ఉంటుంది. ఎక్కువ పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి విజిట్ చేసేయండి. ఫైనల్‌గా ఇదనమాట ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.